అందరికీ నమస్తే అండి. మన గార్డెన్‌లోకి స్వాగతం. మన గార్డెన్‌లోని టమాటా చెట్టు అండి. ఒక చెట్టుకే చూడండి ఎన్ని కాయలు కాసినాయో. ఎలాంటి కెమికల్స్ లేకుండానే ఎంత బాగా కాసినాయో చూడండి. న్యాచురల్‌గా ఆర్గానిక్ అండి. కంప్లీట్ ఆర్గానిక్ కదా! అందుకే ఎంత హెల్తీగా ఉన్నాయి, ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న టమాటా కాయలు చాలా ఉన్నాయి. నేను 2 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. బట్ వీడియో తీయలేదండి అప్పుడు. చూడండి అయినా కానీ మనకి ఇంకా హార్వెస్ట్‌కు రెడీ అయితూనే ఉన్నాయన్నమాట ఎప్పటికప్పుడు. ఒకటే ఒక మొక్క అండి. అది కూడా నేను పెట్టింది కాదు. నేను పెంచిన మొక్క కాదు. ఈ తోటలో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి పెంచుతున్నాను దీంట్లో. చాలా ఫాస్ట్ గ్రో అయిందన్నమాట. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. మొత్తం విండో మొత్తం పైకి వెళ్ళిపోయింది. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్‌కి నేను కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటానండి. రెగ్యులర్‌గా వేస్తూ ఉంటాను కిచెన్ వేస్ట్. సో అలా వేస్తున్నప్పుడు ఖరాబైన టమాటాలు కానీ, ఖరాబైన మిరపకాయలు కానీ అలా వేస్తూ ఉంటాం కదా! అవి మనకు ఇలా మొలకెత్తుతాయండి. అందుకే కిచెన్ వేస్ట్ ఎప్పుడు పాడేయొద్దన్నమాట. ఏ మొక్కలు లేకపోతే అట్లీస్ట్ మనం కనీసం ఇంత మట్టి అయినా చల్లి ఆ మట్టిలో వేస్తే మనకు మొలకెత్తుతాయండి. మనం స్పెషల్‌గా సీడ్స్ వేసి పెంచవలసిన అవసరమే ఉండదు. అదేంటో నాకు తెలియదు కానీ నేను పెట్టిన టమాటా మొక్కల కంటే నేను ఇలా కిచెన్ వేస్ట్ వేసిన టమాటా మొక్కలే నాకు మంచి హార్వెస్ట్‌ని ఇస్తాయండి. నేను ఆల్మోస్ట్ కిచెన్ వేస్ట్ అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క తొట్టులో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క తొట్టులో వేస్తూ ఉంటానన్నమాట. అట్లనే నాకు బాగా మొక్కలు మొలకెత్తుతూ ఉంటాయి. ఒక్కొక్క తొట్టులో 1, 2 మొక్కలు ఉంటే అట్లాగే వదిలేస్తాను. ఎక్కువ మొలకెత్తితే మాత్రం తీసి నేను మట్టిలో పెట్టేస్తాను, పెరట్లో పెట్టేస్తాను. ఇలా మనకు ఒక 5, 6 మొక్కలు, 10 మొక్కలు ఉంటే సరిపోతుందండి. మన ఇంటికి సరిపడా టమాటా కాయలు కానీ, టమాటా పండ్లు కానీ ఈజీగా మనకు సరిపోతాయి. చూడండి ఈ మొక్క కూడా మనం అలా కిచెన్ వేస్ట్ వేస్తే మొలిచిన మొక్కనే. చూడండి ఎంత బాగా అయిందో. ఈ టమాటా చెట్టుకి 4, 5 పండ్లు కూడా అయినాయండి. రేపు తెంపుకుందాంలే ఫ్రెష్గా అనుకున్నాను. సాయంత్రము కోతి వచ్చి మొత్తం తినేసిపోయింది. కోతి అయితే రెగ్యులర్గా రాదు కానీ ఎప్పుడో ఒకసారి గెస్ట్ లాగా వచ్చి మన గార్డెన్ అంతా చూసిపోతుంది. ఏమైనా ఉంటే తినేసిపోతుంది. ఇంకా టమాటా కాయలు కూడా చాలానే ఉన్నాయి. టమాటా చెట్టు నేలలో ఉండడం వల్ల మొత్తము చిక్కుడు తీగ మొత్తం అల్లుకుపోయిందండి. చెట్లకంతా అల్లుకుపోయింది. ఒక 1/2 కేజీ టమాటా కాయలు అయితే వెళ్ళినాయి కాబట్టి ఒక 2 పూటల రోటి పచ్చడి అయితే తయారైపోతుంది మనకు. పర్వాలేదు కదా. ఇంకొక 4, 5 తొట్లలో కూడా ఇలా టమాటా మొక్కలు పెరిగినాయండి. కిచెన్ వేస్ట్ వేయడం వల్లనే మనం పెట్టిన ఏం కాదన్నమాట. నేలలో కూడా 2, 3 మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవి అయితే మనకు ఒక 15 డేస్ అంటే ఇంకా మంచి హార్వెస్టే వెళ్తాయి. చూసారా కిచెన్ వేస్ట్ వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయో. మామూలుగా కట్ చేసి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా మొక్కలు వేయడం వల్ల మొక్కలు బలంగా పెరుగుతాయి. మొక్కలకు మంచి బలాన్ని ఇస్తాయి. అలాగే మనకి ఇట్లా మొలకెత్తి మనకు కూడా హార్వెస్ట్ని కూడా ఇస్తాయి. మనం రోటి పచ్చడి చేద్దాం అనుకున్నాం కాబట్టి కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుందాం ఫ్రెష్గా. టమాటాలు మంచి హార్వెస్ట్ తీయాలంటే సీడ్ నుంచి హార్వెస్ట్ వరకు ఎలా పెంచాలనేది ఫుల్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే విలేజ్ వంటలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా సెకండ్ ఛానల్ అండి పుష్ప బ్లాగ్ ఛానల్లో విలేజ్ వంటలు చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నా ఛానల్ లింకు. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ ఉంటాయండి. చాలా హెల్తీ రెసిపీస్ ఉంటాయి. తప్పకుండా మీకు నచ్చుతాయి. ఒకసారి ఛానల్ని చూడండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ